11వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకున్నాం. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ఎవరి దగ్గరైనా కింగ్ జేమ్స్ వర్షన్ ఉందండి? ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ ఉందా? అంతే కనుక ఏమంటుందంటే, ఫర్ బై ఇట్ అవర్ ఫాదర్స్ అబ్టైన్ ఏ గుడ్ రిపోర్ట్ అంటుంది. దానిని బట్టి మన పితరులు మంచి రిపోర్ట్ పొందారు. రాత్రి నేను వస్తున్న బస్సు హైదరాబాద్కు ఒక 60 కిలోమీటర్ల వెలుపల రిపేర్ ఆగిపోయింది. అయితే బస్సు ఎక్కినప్పటి నుంచి నేను నాకంటే ముందు కూర్చున్నటువంటి సీట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు. బస్సు స్టార్ట్ అయింది. ఒక 15 మినిట్ వాళ్ళ మాటలు గమనిస్తూ ఉన్నా. ఒక పాప చిన్న బాబుని అంటుంది, ఏ షేమ్ 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 షేమ్. ఏంటి అవతల వాడు తప్పలేకపోతున్నాడు, కొట్టబోతున్నాడు. ఏంటి షేమ్ అంటే, ఏదో రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి రిపోర్ట్ కార్డు ఇస్తారు కదా స్కూల్లో. ఈమెకేమో అన్నీ A+ గ్రేడ్స్ వచ్చాయి, ఆ పిల్లవాడికి కొంచెం తక్కువ గ్రేడ్స్ వచ్చాయి. ఈ పిల్లవాడి విషయము అమ్మాయి చెప్తుందన్నమాట, షేమ్ షేమ్ షేమ్. వాడు డిఫెండ్ చేసుకుంటున్నాడు, ఎందుకు తక్కువ వచ్చాయో, ఏ సబ్జెక్టులు ఎందుకు తక్కువ వచ్చాయో డిఫెండ్ చేసుకుంటున్నాడు. కానీ అలా మాట్లాడుతూ షేమ్ షేమ్ అనగానే పిల్లవాడు కొంచెం ఓవర్ ఎమోషన్ అయిపోయి చేసుకున్నాడు. ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రులు వచ్చి దగ్గర తీసుకున్నాడు, ఎందుకు మీకు గొడవ? మరి వాడు రిపోర్ట్ సరిగా లేదు కదా, వాడు ఎందుకు కోపడతాడు అంటుంది పాప ఏడుస్తూనే. నా మనసులోనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే. అవును కదా, ఒక స్కూల్ ఉంటే స్కూల్ పిల్లలకి రిపోర్ట్ కార్డు ఇస్తారు. ఈ సబ్జెక్ట్స్లో ఇన్ని మార్కులు వచ్చాయి, ఈ సబ్జెక్ట్లో ఇంత డెవలప్మెంట్ ఇంకా అవసరం, అని ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని రాస్తారు రిమార్కులు. లేకపోతే వెరీ గుడ్ అంటారు, లేకపోతే కీప్ ఇట్ అప్ అని రాస్తారు. ఇది స్కూల్ రిపోర్ట్ కార్డు. నాకు వెంటనే ఒక ఆలోచన ఏంటంటే, ఆ సంఘటన ద్వారా దేవుడు మాట్లాడినట్టు అనిపించింది. మరి మీ స్పిరిచువల్ రిపోర్ట్ కార్డు కనుక చూస్తే ఏముంటుంది అందులో? ఒక్కొక్క సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వచ్చి ఉంటాయి, మన గ్రేడ్ ఎంత. ఇక్కడ ఉన్నటువంటి మనము ఎవ్రీ డే ఏదో ఒక విషయాన్ని పరిశుద్ధాత్ముని చేత బోధింపబడుతూనే ఉంటున్నాం. ఎన్నో విషయాలని పరిస్థితుల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. మనం కూడా సమయం వచ్చినప్పుడల్లా ఇతరులకు చెప్తూ ఉంటాం, లేకపోతే తీర్పును కూడా తీరుస్తుంటాం అప్పుడప్పుడు. వీటిని బట్టి మనకు సబ్జెక్ట్ కొంత తెలుసు. అయితే ఆయన పెట్టే పరీక్షల్లో, ఆయన నేర్పించే సబ్జెక్ట్స్ మీద మనకున్న విషయం, మనకున్న అవగాహన మీద ఆయన కూడా రిపోర్ట్స్ ఇస్తాడు, కొన్ని గ్రేడ్స్ ఇస్తాడు. నేను మెడిటేట్ చేయడానికి వాడే బైబిల్ని చూడగానే హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ 11వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, ఫర్ బై ఇట్ అవర్ ఫాదర్స్ అబ్టైన్డ్ ఏ గుడ్ రిపోర్ట్ అని రాయబడింది. నాకు వెంటనే మనసులో చాలా సంతోషం వేసింది. ఓ, సాక్ష్యము ఈజ్ ఈక్వల్ టు రిపోర్ట్. ఇంకా చెప్పాలంటే సాక్ష్యము ఈజ్ నథింగ్ బట్ అవర్ గ్రేడ్. మన గ్రేడ్, మన సాక్ష్యం ఏంటి? దేవుడు ఇచ్చే సాక్ష్యం, దేవుడు చెప్పే రిపోర్ట్. ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో ఆయా క్లాస్ టీచర్స్ ఎలాగైతే ఇస్తారో, అలాగే పరిశుద్ధాత్ముడు దినదినం మనకు నేర్పిస్తున్నటువంటి విషయాల మీద క్రీస్తు ప్రభువు వారు మన క్లాస్ టీచర్, ఆయన రిపోర్ట్ ఇస్తాడు. తండ్రి అయిన దేవుడు యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి.
ఒక్కొక్కసారి తండ్రి దగ్గరకు మంచి రిపోర్ట్ కనుకైతే కాలర్ ఎగరేసుకుంటూ వెళ్తాం, నాది ఫస్ట్ ర్యాంక్, లేకపోతే నాది చాలా బెస్ట్ ర్యాంక్. అదే సిగ్గు కలిగించే రిపోర్ట్ కనుకైతే నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం, మమ్మీ జస్ట్ సైన్ చేయి, ఇందులో ఏం లేదు, ఎందుకు సైన్ చేయాలి, ఇవేం అడగదాన్ని. కోపం ఉండదు, తల్లి అంటే కొంచెం ప్రేమ చూపిస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు పర్టికులర్గా ఉంటారు కాబట్టి అన్నయ్య దగ్గరకు చెల్లి దగ్గరకు వెళ్ళి నాన్న సంతకం ఫోర్స్ చేయాలి అని పెట్టారు. ఇలాగ మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క రిపోర్ట్, మనం తీసుకొచ్చే రిపోర్ట్, మన స్టేటస్, లేకపోతే మన యొక్క అప్రూవల్, మన 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 యొక్క స్థితి ఎవ్రీ డే మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టి పెద్దలు మంచి సాక్ష్యము పొందిరి. ఇప్పుడు చాలా త్వరితగతిన మనం ధ్యానం చేయబోయే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, నా ఆధ్యాత్మికమైన రిపోర్ట్ కార్డ్ చూస్తే నీకు నాకు ఉన్నటువంటి స్పిరిచువల్ గ్రేడ్ ఎంత, ఆధ్యాత్మిక స్థాయి, నా స్థానం ఏమిటి, ఆధ్యాత్మికమైనటువంటి స్థానం ఏంటి, ఇది ఎవరికి అర్థమవుతుంది? దేవుని వాక్యము వింటుండగా, ఆత్మదేవుడు మనతో మాట్లాడుతుండగా మనకే అర్థమవుతుంది. ఇది ఇంకెవరు బయట వారు చూసేది కాదు. ఈ రిపోర్ట్ చూడాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. నా స్థానము మనం ఇతరులకు కనిపించే విధంగా ఆయన విడుదలగా ఉండడానికి ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. కానీ ఇతరుల కంటే కూడా ముఖ్యంగా మనకు ఒక ఆనందాన్ని ఇచ్చేదై ఉండాలి మన రిపోర్ట్. ఒక్కొక్కసారి ముఖ్యంగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి కనుక చూస్తే 960, 970 పైన వచ్చిన వాళ్ళు చెప్తారు మార్క్స్ ఎన్ని వచ్చాయి అంటే, నాకా 980, నాకా 990. అంతకుమించి దిగువన వచ్చిన వారు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళు మార్క్స్ చెప్పడానికి కొంచెం బిడిపడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. ఒకప్పుడు ఫస్ట్ మార్క్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పుకునేవాళ్ళు. 600కి 360 వచ్చినా నాది ఫస్ట్ క్లాస్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, 598 పైన వస్తేనే చెప్పుకుంటున్నారు. అలా ఉంది పరిస్థితి. 598, 603 కూడా చెప్తారు 2-3 రోజులు. కానీ ఇక మనకి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా మన రిపోర్ట్ చెప్పాలంటే ఒక సంతృప్తికరమైనటువంటి స్థానం, స్థితి కూడా మనకు ఉండాలి. ఒక సూటిగా ప్రశ్న ఏమిటంటే, నీ స్పిరిచువల్ రిపోర్ట్ ఎలా ఉంది, నీ స్పిరిచువల్ గ్రేడ్ ఎలా ఉంది, నా ఆధ్యాత్మిక స్థితి, నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? ఎందుకు అంటే దేవుని వాక్యం ఉంటుంది, మన పెద్దలు, మనకంటే ముందున్న మన పితరులు వారి యొక్క విశ్వాసమును బట్టి గొప్ప సాక్ష్యం పొందారు. వాడు దావీదు కూడా అంటున్నాడు, నేనైతే ఆయన మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. తన యొక్క స్టేటస్ చెప్తూ ఉన్నాడు, తన ఆధ్యాత్మిక స్థానం గురించి చెప్తూ ఉన్నాడు. నేనైతే ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు కూడా ఆధ్యాత్మిక స్థితికే సింబల్. ఈ యూదులకు దాదాపుగా 3 రకాల స్థితులకు 3 చెట్లు సింబల్గా ఉంటున్నాయి. ద్రాక్ష చెట్టు వారి యొక్క ఆర్థిక భౌతికమైనటువంటి స్థితిగతులకు, వారి యొక్క సమృద్ధికి, వారి యొక్క కలివికి ఈ ద్రాక్ష చెట్టు గుర్తు అయి ఉన్నది. అలాగే అంజూరపు చెట్టు వారి యొక్క రాజ్య శాంతికి, అనగా వాళ్ళ పొలిటికల్ సిచ్యువేషన్కి, వాళ్ళ రాజకీయ శాంతి సమాధానానికి వాళ్ళ అంజూరపు చెట్టు గుర్తు అయ్యింది. వారి ఆధ్యాత్మిక స్థితికి, వారి ఆధ్యాత్మిక ప్రగతికి ఒలీవ చెట్టు గుర్తు అయ్యింది.
అందుకని చాలా చోట్ల మనం చూస్తాం, ప్రతి వాడు తన తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను నిమ్మడంగా కూర్చుండెదరు అంటాడు. అంటే మీ రాజకీయ పరిస్థితులు, మీ యొక్క వ్యక్తిగత పరిస్థితులు అన్నీ చక్కగా ఉంటాయి అని చెప్పడం దాని అర్థం. అలాగే దావీదు అంటున్నాడు, నేనైతే యెహోవా మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అంటే నా ఆధ్యాత్మిక స్థితి ఎండిపోయినట్లుగా లేదు, నేను ఎప్పుడు పచ్చగా ఉన్నాను. అంటే నా విశ్వాసము నిలకడగా ఉన్నది, నేను నిరంతరం ఆయన మీద భరోసా కలిగి ఉన్నాను, నేను నిరంతరం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలి అంటే ఆయనలో నేను అంటుకట్టబడి ఉన్నాను, అందుకే నేను ఎండిపోలేదు. హల్లెలూయా. నేను ఆయన నుంచి వేరే లేదు, ఆయనలో ఉన్నాను కాబట్టి పచ్చగా ఉన్నాను. ఇంకా ముఖసూటిగా చెప్పాలి అంటే ఆయన సన్నిధిని నేను విడిచి లేను, నిరంతరం ఆయన సన్నిధిలోనే ఉన్నాను. నా మనసు అంతా ఆయన సన్నిధి అయి ఉన్నది, నా హృదయం అంతా ఆయన సన్నిధి అయిపోయింది, నేనే ఆయన మందిరమైపోయాను. నేను ఆయన స్తుతిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, గమనిస్తూ ఉన్నాను, ఆయన నేర్పించినట్లుగా నేర్చుకుంటున్నాను, ఆయన నడిపించినట్లుగా నడిపించబడుతున్నాను, ఆయన మాట్లాడిందంతా వింటున్నాను. ఆయన బలము నాదని ఒకసారి అంటే నాకు 2 సార్లు నిలబడుతుంది. నేను ఎండిపోలేడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎండిపోయిన వాళ్ళకు ఆయన మాటలు అసలు వినపడవు. ఒకవేళ వినపడినా వాటి మీద నమ్మకం కలగదు. ఎండిపోయిన వారిని ఈజీగా గుర్తించవచ్చు. మనం ఎలాగో తెలుసా, ప్రతి సండే మనం వాక్యాన్ని వింటూ ఉంటాం, ఇది నాకు కాదులే అనుకుంటాం, వారు ఎండిపోయి ఉన్నారు. దేవుడు నీకు మేలు చేస్తాడు అని అంటే ఇది నేను చాలాసార్లు విన్నాను, ఎండిపోయి ఉన్నా, దాని మీద నమ్మకం కలగదు. కొంచెం గలిగిన పరిస్థితులు వచ్చాయంటే అమ్మో ఏమైపోతుందో అనుకుంటారు, ఎండిపోవడానికి ప్రారంభించాను. దావీదు అంటాడు, నేనైతే పచ్చగా ఉన్నా, ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉన్నా, నేను నమ్ముతూనే ఉంటాను. ఎంతవరకు తెలుసా, నిత్యము నేను ఉన్నంతవరకు నేను నమ్ముతూనే ఉంటాను. దేవుని వాక్యం అంటుంది, నేను నమ్ముతున్నాను కాబట్టి ఆయన నెరవేర్చాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మీ నమ్మకము అనేకమైన నెరవేర్పులకు నాంది కావాలి. నేను నమ్మే కొలది నెరవేర్పులు నీ పట్ల జరుగుతూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ నెరవేర్పులను నీ నమ్మిక ప్రేరేపించాలి. నీవు నమ్మి దేవుడిని రెచ్చగొట్టాలి. అయ్యా నేను నమ్ముతున్నాను, నీకే ఛాలెంజ్ చేస్తున్నాను, నీవు నన్ను నమ్మమన్నావు, నమ్ముతున్నాను, ఇది జరిగేట్టుగా లేదే అని ఎవరైనా అన్నారు, అయినా నమ్మకం కలుగుతుంది నాకు. ఇది అసాధారణం, ఇది అసంభవం, ఇది జరగదు, అసామాన్యం, ఇది అసాధ్యం ఇది అన్నారు అనుకోండి, అయినా సాధ్యం. నేను నమ్ముతున్నాను, పచ్చగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యం అంటుంది, నీవు పచ్చగా ఉన్నావు, నేను పచ్చగానే ఉన్నాను అని అనడము అది చాలా గొప్ప సాక్ష్యం. కాబట్టి నేను త్వరగా కొద్దిమందిని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఎంత గొప్ప మాట అండి. స్టెఫను ఒక గొప్ప రిపోర్ట్. స్టెఫను యొక్క రిపోర్ట్ చూద్దాం. స్టెఫను గురించి ఒక రిపోర్ట్ కార్డు వచ్చింది. అందులో ఏముందంటే, స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై, విశేషమైనటువంటి కృప చేత నిండిన వాడై, బలముతో నిండిన వాడు. ఏం బలం అది? స్టెఫను మంచి బాడీ బిల్డరా, జిమ్కి వెళ్ళి బాడీ బిల్డింగ్ చేసుకున్నాడు కాదు, ఆ బలం కాలేదు. స్టెఫను యొక్క బలం ఏంటో తెలుసా? ఆత్మ బలం, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి బలము, మానసికమైనటువంటి బలము. ఎక్కడ గాబరపడ్డు, చాలా బలమైన వాడు. ఈ బలం ఎలాంటిదంటే ఎవరికి దేనికి భయపడిన బలం ఇది. రాళ్ళు చేత పట్టుకుని వచ్చారు, ఈయన చెప్పడం స్టార్ట్ చేశాడు. సహజంగా గొంతులో తీవ్రత తగ్గుతుంది. ఒకసారి బాపట్ల దగ్గర పెద్దపల్లి అని ఒక ఊరుంది, అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి. నేను మాట్లాడడానికి లేచాను, బహిరంగ సభ.
ఒక త్రాగుబోతు వచ్చి కూర్చున్నాడు. అప్పటికే పెద్ద పెద్దగా తిడుతున్నాడు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సమయం ఫలానా ఇస్తున్నాను అనగా నేను లేచాను. నేను సిద్ధపరిచినటువంటి అంశం అతనికి ఖచ్చితంగా తగిలొస్తుంది. అతడేమో పెద్ద పెద్దగా రంకెలు వేసి కేకలు వేస్తున్నాడు, ఎదురుకు వచ్చి కూర్చున్నాడు. అంతకు ముందు చెప్పిన వారు ఏం చెప్పినావు ఆ చెప్పు అంటున్నాడు. అలా ఊగిపోతూ ఉంటే భయం వేస్తుంది, అల్లరి అయిపోతుందేమో. చాలామంది వ్యతిరేకులు ఉన్నారు, వారు అందరూ ఇబ్బంది పెడతారేమోనని నేను లేచాను. నా సబ్జెక్ట్ చెప్పాలి, నేను చెప్పే మాట ఖచ్చితంగా అక్కడ తగ్గుతుంది, రోషం వస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ గొడవ వచ్చేస్తుంది. ఏం చెప్పాలి? సహజంగా బహిరంగ సభ కాబట్టి కొంచెం గొంతు రెచ్చిపోవాల్సి వస్తుంది, కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసా? ఎదుట కూర్చున్న వ్యక్తిని బట్టి. ఇక చివరి 10-15 నిమిషాలు సమయం వచ్చేసరికి నాలో ఒక రకమైన సిగ్గు ప్రారంభమైంది. ఇదేంటి? ఒక తాగుబోతుకు భయపడి, ఒక సామాన్యమైన వ్యక్తికి భయపడి, శక్తి కలిగిన దేవుని మాటలు శక్తి లేనిలాగా, జలసత్వాలు కోల్పోయినలాగా, జీవోత్సవాల పేరగా కొంచెం పొద్దుతో మాట్లాడడం ఇబ్బందికరం అనిపించింది. నన్ను నేను మరీ మర్చిపోయాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. తలా ఒక దెబ్బ కొట్టి బయటకు పంపించాను తాగుబోతుని. ఎందుకంటే ఎదుటి ఏమైనా ఆటంకం పెట్టేవారు, లేకపోతే మనకు శత్రువులు కనిపిస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఒక రకమైనటువంటి బలహీనత లోపలికి వచ్చేస్తుంది. అయ్యో వీడు ఎదుర్కొంటాడే, అయ్యో వీడు నా మీద ఏదో చేస్తాడే, అయ్యో వీళ్ళందరూ ఏదో చేసేస్తారే, అయ్యో ఇవన్నీ ఏమైపోతాయే. ఇవి బలవంతులకు ఉండవు. స్టెఫెను గురించి దేవుని వాక్యం రాయబడినది. చేతుల్లో రాళ్ళు తీసుకొచ్చి ఎదురుగా నిలబడ్డారు. ఏం చెప్పడానికి వెనకాడతాడో చూద్దామని. స్టెఫెను ఎక్కడ వెనకాడలేదు, చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. స్టెఫెను మాటలు వింటున్నప్పుడు వారి హృదయంలో నరకబడిన వారై, దేవుని వాక్యం విషయాలు హృదయంలో నరకబడిన వారై, మహోగ్రులై, కోపోద్రేకులై రాళ్ళతో కొట్టి చంపారు. అంత కోపం వచ్చింది. కానీ స్టెఫెను గురించి దేవుని వాక్యం విషయాలు ఇస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా స్టెఫెను గమనిస్తే దేవునికి ఏం కనిపించింది తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారే గ్రేడ్ ఇస్తున్నాడు. స్టెఫెను గురించి నేను ఇచ్చే గ్రేడ్ ఏంటో తెలుసా? స్టెఫెను నిరంతరము బలంతో నిండుకున్నవాడు అని చెప్పి దేవుని వాక్యం విషయంలో ఇస్తుంది. హల్లెలూయా. నీవు నేను ఏదేని సమయంలో బలహీనముగా ఉంటున్నామేమో ఒకసారి గమనించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా. కృపతో నిండుకున్నవాడై, బలముతో నిండుకున్నవాడై గొప్ప కార్యములు చేశాడంట. ఇంకా వాడు చెప్పాలంటే, నీవు నేను గొప్ప పనులు గొప్ప మాటలు మాట్లాడాలి అంటే నీకు నాకు ఉండవలసిందని గొప్పదైన దేవుని కృప, గొప్పదైన ఆత్మ, బలమైనదని దేవుని వాక్య విషయాలు ఇస్తున్నాయి. మరి మన రిపోర్ట్ ఎలా ఉన్నదండి? స్టెఫెను చూస్తే ఆయన కృప చేత, ఆయన బలము చేత నిండుకున్నవాడై అని రాయబడి, వెలితిగా లేదు, కొంచెం లేదు, సమృద్ధిగా ఉన్నది. స్టెఫెనులో చూస్తే బలమే, అంత బలమే. స్టెఫెనులో చూస్తే అంత ధైర్యమే. స్టెఫెనులో చూస్తే అంత కృపయే. మనం కొన్నిసార్లు గాబరా పడతాం, మనం కొన్నిసార్లు కంగారు పడతాం. మన పరిస్థితులను చూసుకొని, మన చుట్టూ జరుగుతున్న వాటిని చూసుకొని, మనకి వినపడుతున్న మాటలను బేస్ చేసుకొని, మనం ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనించుకుంటూ మనం ఎంతగానో దిగులు పడిపోతాం. అయ్యో ఈ సమస్యలో ఎలాగా అధిగమించాలి, అయ్యో వీరి మాటలు ఎలాగా నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, ఈ అన్ని పరిస్థితుల్లో నేను ఎలా బయటపడాలి. నేను ఏదో కష్టంలో ఉన్నట్లుగా ఉంది. ఈ కష్టాలు ఇప్పుడు అలా ముగియవేమో, ఈ బాధలు ఇప్పుడే సమసిపోవేమో, ఎలా ఇవన్నీ క్రైస్తవునికి అప్రస్తుతం. ప్రస్తుతమైనటువంటిది, నిమిత్తమైనటువంటిది, అవసరమైనటువంటిది ఏమిటంటే నీవు బలముతో నిండుకొని ఉన్నావా లేదా, నీవు ఆయన కృపతో నిండుకొని ఉన్నావా లేదా. దేవుని వాక్యం విషయాలు ఇస్తుంది. నీవు నిజంగా బలముతో నిండుకున్న వాడు అయితే దేవుని వాక్యం అంటుంది, నీ కుడి పక్క 10,000 మంది కూలినను, నీ ఎడమ పక్క 1000 మంది కూలినను అపాయముల యొద్దకు రాదు. ఇంకా చెప్పాలి, ఆ ధైర్యము నీ వద్ద నుండి ఆ సమస్యను పారదోలుతుంది. భయం నీ లోపలికి రాకూడదు. రాకుండా ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తాము. దేవుని ఆత్మ ఇచ్చే బలము
అలాంటి స్థితి కనిపిస్తుంది. దేవుని వాక్యం అంటుంది, ఇంకా ప్రేమ, ఇంకా శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. స్టెఫన్ను చూస్తే స్టెఫన్కు దేవుడు ఒక రిపోర్ట్ కార్డు ఇస్తూ ఉన్నాడు. ఆయన బలముతోను కృపతోను నిండుకున్నవాడై ఉన్నాడు. నీవు నేను కృప చేత బలము చేత నిండుకుని ఉన్నావా? నేను త్వరగా ముగించాలి. నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రియ సహోదరి సహోదరుడు, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఆలోచన నేను బలహీనమైన మనసుకు గురి చేస్తున్నదో, లేకపోతే నీ బలహీనమైన మనసుకు కారణం ఏ పరిస్థితి ఉన్నదో దాన్ని ఒకసారి పరీక్ష చేసుకో. స్టెఫన్ అంటున్నాడు, స్టెఫన్ గురించి దేవుడు అంటున్నాడు, ఇతడు బలంతోనూ కృపతోనూ నిండుకున్నవాడు. మరి నీ గురించి నా గురించి ఎలాంటి రిపోర్ట్ కార్డు ఇస్తాడు దేవుడు? మరొకరిని జ్ఞాపకం చేయాలి త్వరగా. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. చదవడం. దేవుడి వాక్యం సెలవిస్తుంది, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి. దేవుని వాక్యము జాగ్రత్తగా రికార్డు చేసింది ఈ మాట కూడా. ఇది ఆయన రిపోర్ట్. ఏ మాట అంటే, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు. దేవుని వాక్యం అంటే ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చడం చాలా కష్టం. దేవుని వాక్యం అననీయను గురించి ధర్మశాస్త్రం అంతటి చొప్పున, ఇప్పుడు మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించడం కోసం కాదు కానీ ఇక్కడ ఒక మాట పక్కకు రాయబడింది, అననీయ యొక్క సమర్పణ. అననీయ యొక్క సమర్పణ దేవునికి అననీయ తను తాను ఎంతగా సమర్పించుకున్నాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ చొప్పున, దేవుడిచ్చినటువంటి నియమాల చొప్పున, దేవుడిచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము అననీయ భక్తిపరుడు. ఎంతటి భక్తి, ఎంతటి భక్తిభావం, ఎంత సమర్పణ అననీయ అంటే, ఇతని భక్తి దేవుని యొక్క ఆజ్ఞను పరిపూర్ణం చేస్తుంది. అలాగే చెప్పాలంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారం ఇతడు భక్తిపరుడు. దేవుడు చెయ్యమన్నదెల్లా చేసేటువంటి భక్తిపరుడు. ఇక్కడ అదనపు ఒక మాట రాయబడింది, అక్కడ ఉన్నటువంటి యూదులందరి చేత, అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడు. దేవుని దగ్గర మంచి పేరు పొందాడు. ఏ పేరని? దేవుని ఆజ్ఞానుసారం భక్తిపరుడు, దేవుని యొక్క వాక్యానుసారం భక్తిపరుడు, దేవుని యొక్క శక్తి ప్రకారం భక్తిపరుడు, దేవుని యొక్క కృపను బట్టి భక్తిపరుడు, దేవుని ఆత్మానుసారం భక్తిపరుడు. అంత మాత్రమే కాదు, అక్కడున్న కాపరస్తులందరి చేత. ఒక్కొక్కసారి మన పక్కింటి వాళ్ళని ఎవరినైనా అడిగారు అనుకోండి, ఫలానా సహోదరుడు ఫలానా సహోదరి అలాంటి, ఆమె చర్చికి పోతుంది కానీ ఆయన చర్చికి పోతాడు కానీ వారు నోరు తెరిస్తే భయపడిపోతాం. మీరు వారు నోరు తెరిస్తే భయపడిపోతాం. వారి నోరు అంత భయంకరమని చెప్తారు. లేదంటే ఆయన చర్చికి వెళ్తాడు కానీ ఇంటికి వస్తే ఉంటుంది ఆయన భారతం అని చెప్తారు. ఏంటన్నమాట, మన చుట్టూ కాపురం ఉన్న వారిలో కూడా మంచి పేరు మన రికార్డులో నమోదవుతుంది. దేవుని వాక్యం ఇక్కడ ఒక రుజువుగా ఉన్నది. అననీయ భక్తిపరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం అంతటి చొప్పున, అనగా దేవుని యొక్క ఆజ్ఞానుసారం వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి అననీయ అనే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని కనుక కంపేర్ చేస్తే అననీయకి ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే భక్తిపరుడు. అంత మాత్రమే కాదు, ఎంత మంచి పేరు సంపాదించాడంటే ఆ చోట ఉన్న కాపురం ఉన్నటువంటి వాడు అందరి చేత మంచి పేరు పొందుకున్నవాడై. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు దేవుడు ఇచ్చేటువంటి సర్టిఫికేట్లో, ఆ రిపోర్ట్ కార్డులో ఇతడు మంచి భక్తిపరుడు, ఈమె మంచి భక్తిపరురాలు,
అని దేవుడు అంటున్నాడా? అంత మాత్రమే కాదు, నీవు నేనున్న చోట ఈ అబ్బాయి, ఈమె, ఈయన, ఈ సహోదరుడు, ఈ సహోదరి మంచిది, మంచివాడు అనే పేరు మనం సంపాదించుకోగలుగుతున్నామా? దేవుని వాక్యం అంటుంది, నీ స్పిరిచువల్ రిపోర్ట్ కార్డు ఎలా ఉంది? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. ఎందుకు ఈ అపోస్తుల కార్యములు ధ్యానం చేస్తున్నానంటే, అపోస్తుల కార్యములు సంఘానికి సంబంధించినటువంటి చరిత్ర పుస్తకం. ఆదిమ సంఘం యొక్క చరిత్ర ఈ పుస్తకంలో. అప్పుడు మనకి రిపోర్ట్ దొరకాలంటే ఈ చరిత్ర గ్రంథం చూడాలని చూస్తే అన్ని చోట్ల ఈ రిపోర్ట్ కార్డ్స్ మనకు దొరుకుతున్నాయి. 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు. ఎంత గొప్ప రిపోర్ట్ అండి! నీతిపరుడును, ఇతడు నీతిపరుడును దేవునికి భయపడేవాడును. ఇది చాలా గొప్ప లక్ష్యం. దేవునికి భయపడేవారు దేనికి భయపడరు. దేనికైనా భయపడేవారు దేవునికి భయపడడం లేదు. ఇది మనకు అర్థం కావాలి. నీవు దేవునికి భయపడుతున్నావు అంటే నీవు దేనికి భయపడవు? పాపం చేయడానికి కూడా, అవునా? కాదు. దేవునికి భయపడేవారు పాపానికి భయపడతారు. అంటే పాపానికి భయపడంటే పాపాన్ని చెయ్యరు, పాపం నుంచి పారిపోతారు, ఏ పరిస్థితికైనా నిలబడతారు, పాపానికి తప్ప. దేవునికి ఇష్టం లేని తప్ప దేవునికి ఇష్టమైన ప్రతిదాన్ని చేస్తారు దేవునికి భయపడేవాడు. దేవుని వాక్యం అంటుంది, దేవునికి భయపడేవాడట, నీతిపరుడట, మంచి పేరు పొందుకున్నవాడు. ఒక భక్తుడు అంటారు, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. ఇంకా ఈ మాటలు బట్టి చూస్తే దేవునికి భయపడేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు దేవునికి భయపడు. నీవు నేను దేవునికి భయపడుతున్న వారమైతే, నీవు నేను దేవునిలో ఉన్నవారమైతే దేవుని వాక్యం అంటుంది, నీకు నాకు దేవుని జ్ఞానం వస్తుంది, నీకు నాకు దేవుడిచ్చే ఐశ్వర్యము ఘనతలు వస్తాయి. దేవుని వాక్యం అంటుంది సామెతల గ్రంథంలో, ఎవరు దేవునికి భయపడతారో వారు జ్ఞానం కలిగిన వారు. ఎవరు జ్ఞానవంతులో 8వ అధ్యాయం ప్రకారము వారి ఇంట ఐశ్వర్యం ఉంటున్నది, స్థిరమైన కలిమి ఉంటున్నది, నీతితో కూడినటువంటి నడక ప్రవర్తన ఉంటున్నది, వారి ధనములు సమృద్ధిగా ఉంటాయి, వారి ఆయుష్ దీర్ఘాయువుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారు ఎలాంటి వారంటే దేవునితో వారు నిరంతరము అంటూ కట్టబడి ఉన్నవారు. మనకు అక్కడ గమనిస్తే 8వ అధ్యాయము ఎంత శ్రేష్టమైన గ్రంథం అంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వారికి దేవుడిచ్చే బహుమతులు, దేవుడిచ్చేటువంటి ఘనత ఏమిటో మనకు అక్కడ రాయబడి ఉంటున్నారు. ఎవడు దేవునికి భయపడతాడో దేవునివన్నీ వాడిని. ఎందుకంటే దేవుడు తనవన్నీ ఎవరికి ఇస్తాడంటే, ఎవరు తనకు భయపడతాడో వారికి తనకున్నవన్నీ దేవుడు ఇస్తాడు. మనం చాలాసార్లు ఏం ఆలోచిస్తామంటే, నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఎన్నెన్నో లేవు అనుకుంటాం. ఎందుకు లేవో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ అది మనకు పరీక్ష అయితే స్తుతిద్దాం. మన లోపల కనుకైతే అది ఖచ్చితంగా దేవుని భయం లేకపోవడమే అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ దేవునికి ఆవిడ వైపు మనకు ఇవి లేవంటే అది ఖచ్చితంగా దేవుని భయం లోపించడం వల్లనే అవి లోపించినాయి. మళ్ళీ ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మన రిపోర్ట్ కార్డ్ ఎలా ఉంది? స్పిరిచువల్ రిపోర్ట్ కార్డ్. నీవు నేను దేవునికి భయపడుతున్నామా? నీవు నేను దేవునికి లోపడుతున్నామా? నీతిమంతులమై అనగా దేవుని యొక్క కార్యములను నెరవేర్చేవారమై, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారందరూ నీతిమంతులు. దేవుని విశ్వాసం ఉంచేవారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు నీతిమంతులు అయి ఉన్నవారు. వారు దేవునికి భయపడతారు. దేవునికి భయపడే వారు అందరూ ప్రజలలో కూడా మంచి పేరు పొందుకుంటారు. ఒకవేళ ప్రజలు నిందించినా కావాలని వాళ్ళకి తెలుసు, ఇది కేవలం మన
నింద మాత్రమేనని. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల్ని మన మధ్యలోనికి తీసుకొచ్చిన దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకంటే స్తెఫను గురించి ఒక రిపోర్ట్ కార్డు ఇస్తూ ఉన్నాడు. ఇతడు బలముతోను కృపతోను నిండుకునేవాడు అంటూ ఉన్నాడు. అలాగే అననీయాల గురించి దేవుని వాక్యం అంటుంది, ఇతడు భక్తిపరుడు, ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఇతడు భక్తిపరుడు. అంత మాత్రమే కాదు, తన చుట్టూ కాపురం ఉన్నటువంటి యూదులందరిలో మంచి పేరు పొందినవాడు. కొర్నేలిని గురించి, శతాధిపతి అయిన కొర్నేలిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇతడు నీతిపరుడు, ఇతడు ఇంకా దేవునికి భయపడేవాడు. ఎంత గొప్ప లక్షణం అండి ఇది. మనకి ఏమున్నా లేకపోయినా దేవుని భయం ఉంటే చాలండి. ఎవరికి దేవుని పట్ల భయం ఉంటుందో అక్కడ దేవునివన్నీ ఉంటాయి. దేవునికి సంబంధించిన ప్రతి శ్రేష్టమైన ఈవి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు కొద్ది సమయం ఉంది. మన రిపోర్ట్ కార్డు మనం ఇందాక అనుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు గ్రేడింగ్స్ ఇస్తూ ఉంటాడు ప్రతిరోజు. ఎలా నడుచుకుంటున్నా, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా, క్రీస్తుని పోలి నేర్చుకుంటున్నామా, క్రీస్తుని పోలి మన యొక్క డెవలప్మెంట్, మన ఇంప్రూవ్మెంట్ మనం గమనిస్తున్నామా. పరిశుద్ధాత్ముడు ఎన్నో నేర్పిస్తూ ఉంటాడు. మళ్ళీ మనకు పరీక్ష పెట్టినప్పుడు మనకి కరెక్షన్స్ చేసేది ఎవరో తెలుసా? క్రీస్తు ప్రభువు. చూసి చూడనట్టు వేయడు ఆయన. కొన్ని ఎలా ఉంటాయంటే పైన ఒక గీత కింద ఒక గీత గీసి ఏదో ఒక మార్కు వేసేస్తారు. ఇన్ని బండిల్స్ వచ్చాయనుకోండి, ఎవరండి కరెక్ట్గా లైన్ చదివి దిద్ది కొన్ని కరెక్షన్ చేసేవాళ్ళు? ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటే, ఇంత హెక్టిక్ జాబ్ అనుకుంటే పైన ఒక గీత కింద ఒక గీత కుట్టేస్తాను. 8 మార్కులు అనుకో, ఒక 5 వేసేద్దామా, ఒక 6 వేసేద్దామా అనుకుంటా కదండి. టీచర్స్ చెప్పాలి. నేను కూడా ఈ మధ్య కాలంలో కొంతకాలం ఒక కాలేజీలో పనిచేసి పేపర్లు ఇన్ని వస్తాయి, సెక్షన్ వారిగా అన్నీ ఎక్కడ దిద్దేస్తాం మనకు తెలిసిపోతుంది. ఫలానా కిరణ్ 100కు ఒక 80 రావచ్చు. మనసులో ఒక ఫిగర్ ఉంటుంది. ఇంకంతే, ఆడు రాసినా రాయకపోయినా 80 పడిపోతాయి పేపర్ మీద. ఆ ఫలానా ఒక 60 రావచ్చు. కాబట్టి ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని వేస్తే 60 వస్తాయి. ఆ రాసిన దాన్ని బట్టి కాదు, ఆమె రాసిన దాన్ని బట్టి కాదు. ఇలా కాదండి, యేసుక్రీస్తు ప్రభువు అలా కరెక్షన్ చేయరు. లైన్ చదువుతాడు ఆయన. ప్రతి చర్య చదువుతాడు, ప్రతి ఆలోచన చదువుతాడు, ప్రతి క్రియ గమనిస్తాడు. ఎగ్జాక్ట్గా ఎన్ని మార్కులు వేయాలో అన్ని మార్కులు వేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు గ్రేడింగ్ ఇస్తున్నాడు. ఎంత గ్రేడ్ వస్తుంది మనకు? నీ నా బలము ఎంత, నీ నా కృప, మనం పొందుకున్న కృపలో మనం నిండుగా ఉన్నామా? నేను పొందుకున్న బలము అది నిండైన బలమా? దేవుని వాక్య విషయాలు ఇస్తుంది. స్తెఫను వలె నేను కృపతోను బలముతోను నిండుకుంటే మనకి ఏం సమస్యలండి? ఏ సమస్య ఉన్నా మనదే పై చేయి, ఎన్ని కష్టాలు వచ్చినా మనదే పై చేయి. మనము కృప చేతను బలము చేతను నిండుకున్న వారమైతే. రెండవది, అననీయ వలె ఆయన ఆజ్ఞంతటి చొప్పున భక్తిపరులమైతే, ఆయన ఆజ్ఞంతటి చొప్పున వాక్యమంతటి చొప్పున మనం నిజముగా ఆయన భక్తిని శక్తిని ఆశ్రయించిన వారమైతే, నిజముగా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మంచి పేరు సంపాదించుకున్న వారమైతే ఏం కష్టమండి? కష్టాలన్నిటిలో మనదే పరిచయం అవుతుంది, మనమే గెలుస్తాం. చివరిగా మనము కొర్నేలి గురించి చదువుకుంటున్నాం. ఆయన దేవుని భయము కలిగిన వాడు. దేవుని భయము ఎవరికి ఉంటుందో వారికి దేవుని పట్ల భయము ఉండదు. ఏదైనా సమస్య నాకేం భయం, ఎందుకంటే నేను దేవునికి భయపడతాను. దేవునికి భయపడే వారికి దేవుని కాపుదల, దేవుని అండ, దేవుని సంరక్షణ, దేవుని యొక్క సప్లై, దేవుని యొక్క కటాక్షము, ఏం చెప్పాలి? దేవునివన్నీ. అది ఎన్నున్నాయో మనకు తెలియదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఒకరు అడిగారు, స్టూడెంట్, మనం చెప్తాం 1 లక్ష, 10 లక్షలు, 100 కోట్లు, తర్వాత 1 మిలియన్, తర్వాత 10 మిలియన్, 100 మిలియన్, ఇంకా తర్వాత బిలియన్. 100 మిలియన్ అంటే 1 బిలియన్, 100 బిలియన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ట్రిలియన్, ఆ నెక్స్ట్ కదా, ఎన్ని ఉన్నాయో. అందుకే నాకు ఒక పదం వచ్చింది. ఆ ఫైనల్ ఫిగర్ ఏంటంటే దేవునివన్నీ.
ఎన్ని? దేవునివన్నీ. ఇంకెన్నున్నా అన్ని దేవునివన్నీ నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధం. ఎప్పుడో తెలుసా? నీవు నేను ఆయనకు భయపడినప్పుడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా, ట్రిలియన్స్ ఉన్నా, ఫైనల్ ఫిగర్ ఏంటంటే దేవునివన్నీ. దాని పేరు దేవునివన్నీ. దేవునివన్నీ నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేన్ని బట్టి తెలుసా? నేను ఆ రిపోర్ట్ కార్డుని మంచి ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనకు ఏమైనా మన మార్కులు అంటే మన స్పిరిచువల్ స్టేటస్ని మనం నిరంతరం డెవలప్ చేసుకోవాలంటే మన సంఘంలో నేర్చుకుంటున్న విధంగా మనకు వాక్యంలో కూడా చాలా విషయాలు రాయబడున్నాయి. నేను కేవలము ఒక 4 టిప్స్, ఆధ్యాత్మికమైనటువంటి ఇంప్రూవ్మెంట్కి 4 టిప్స్ మీ దృష్టికి తీసుకొస్తాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం విన్నటువంటివే. మొట్టమొదటిది, నిరంతరము దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం. నేను చదవడం అనట్లేదు. ఎందుకంటే రోజు ఒక చాప్టర్ చదవాలంటే అది ఒక అలవాటు అయిపోతుంది. ఉదయాన్నే లేచి అయిపోయింది, త్వరగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాం. అలా చదివేయడము అలవాటు అయిపోతుంది. అలా కాదు, చదవడం వేరు, అధ్యయనం చేయడం వేరు. అక్కడ ఆగి, ఇందాక మనకు దేవుని శాఖలు అన్నారు, సెల అని రాయబడి ఉంటుంది. బ్రేక్ అన్నమాట, స్పీడ్ బ్రేకర్, లేకపోతే సిగ్నల్. ఆగు, చూడు, పో అని పడతాయమ్మా కదా. అది మనం వాక్యాన్ని చదివేటప్పుడు అదొక సిగ్నల్, సెల. ఒక స్పీడ్ బ్రేకర్ కూడా ఉంది, ఒక సిగ్నల్ కూడా ఉంది. స్లో చేయాలి. ఏమిటిది? ఎందుకు ఇలా రాయబడి ఉంది? ఎవరితో మాట్లాడుతున్నాడు? నాకెలా వర్తిస్తుంది? నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఇలా ప్రశ్నించుకుంటూ ధ్యానం చేస్తూ చదవడాన్ని అధ్యయనం అంటాం. నేను ఆధ్యాత్మిక స్థాయి పెంపు జరగాలి అంటే, మనం పరిణితి చెందాలి అంటే, స్టెఫెను పక్క లేకపోతే అననీయ ప్రక్కన, కొర్నేలి ప్రక్కన మన పేర్లు కూడా రాయాలి అని అంటే, మన రిపోర్ట్ కార్డు కూడా అలాగే ఉండాలి కనుకనంటే, మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే వాక్యాన్ని అధ్యయనం చేయడం. దినదినము తప్పక దేవుని వాక్యాన్ని 5 నిమిషాలు చదువుగాక, ఒకే ఒక్క మాటనే చదువుగాక, ఒక్క వాక్యాన్ని ధ్యానం చేయి. ఎందుకు ఈ మాట రాయబడి ఉంది, నాకు ఎలాగా ఈ బలం చేకూర్చగలుగుతుంది అనేది నీవు అధ్యయనం చేయడం. అధ్యయనమే ధ్యానం. మనం అధ్యయనం చేస్తున్న కొలది అది ధ్యానం అయిపోతుంది. కాబట్టి మొట్టమొదటి టిప్ ఏంటంటే, తప్పక మనం వాక్యాన్ని నిరంతరము చదవాలి. మా అక్క కొడుకు మా ఇంట్లో చదువుతున్నాడు. వాడికి లాస్ట్ ఇయర్ 8th అయిపోయింది. త్వరగా సెలవులు ఇవ్వగానే మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నేను వెళ్ళిపోతాను అన్నాడు. నేను చెప్పాను, ఏం నేర్చుకున్నామని వెళ్తావురా అన్నాడు. చాలా సేపు ఆగిన తర్వాత నేను అడిగాను, ఏదైనా సబ్జెక్ట్లో ఒక్క ప్రశ్న అడుగుతాను, ఎక్కడ అడుగుతానో తెలియదు, నీవు ఒక పాఠం చూపించి ఈ పాఠం అంతా నాకు వచ్చాను అడుగు, ఒక్క ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తే వెళ్ళిపోరా అన్నాను. చెప్తాను, ఏమైనా చెప్తాను, 2 సబ్జెక్ట్ చెప్తాను. ఏమి చెప్తాను? తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ చెప్తాను. సరే తీసుకురాగా. ఎన్ని పాఠాలు వచ్చు? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 వచ్చు. ఫస్ట్ పాఠంలోనే ఫస్ట్ ప్రశ్నే నాదైన శైలిలో అడిగాను. అంటే అక్కడ ఉన్నది ఉన్నట్టు కాకుండా అక్కడ ఏముందో అడిగాను. అలాగే చూస్తున్నాడు. నేను అప్పుడు చెప్పాను, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ముఖం అంతా ఒకలాగా పెట్టేసి. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, ఏ రోజుకు ఆ రోజు చదవడం వేరు, పరీక్షల కోసం ఒక 2-3 రోజుల ముందు అంత బట్టి పట్టినట్టు చేస్తే మరుసటి సమయానికి, మరుసటి సంవత్సరానికి కొంచెం కూడా ఉండదు మైండ్. అందుకని దేవుని వాక్యం కూడా అలాగే. ఒక ఆదివారం వచ్చి ఆ రోజు ఏదో 2-3 గంటలు విని ఆ కొంచెం సేపే మైండ్లో పెట్టుకొని మనం వెళ్ళిపోతే, లేకపోతే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడే, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడే అప్పుడు మనకు వాక్యం చదివితే కానీ కొంచెం శాంతి దొరకదు, వాక్యం చదివితే కానీ కొంచెం నెమ్మదిగా ఉండదు అనుకుని చదివారు, అది ఉండదు మనసులో. కొంతమంది బైబిల్ ఎలా వాడతారు తెలుసా? టాబ్లెట్ లాగా, టానిక్ లాగా వాడతారు. మనకు ఏదైనా కష్టం వస్తేనే ఒక నొప్పి టాబ్లెట్ వేసుకున్నారు, కష్టం వస్తే కూర్చుంటారు బైబిల్, అప్పుడే తెలుస్తారు దుమ్ము అంతా దులుపుకొని. ఆదివారం రాగా సాయంత్రం మన అలా కాదు, ప్రతిరోజు ఇదొక నిత్య ధ్యానం అయి ఉంటా.
గాలిని ఎలా పీలుస్తావో, నీళ్లు ఎలాగా నిమిత్తం లేకుండా, ఒక నియంత్రణ లేకుండా దినదినము తీసుకుంటావో, అలాగా దేవుని వాక్యాన్ని నిరంతరము సేవించు, నిరంతరము ధ్యానించాలి, నిరంతరము నీ మనసులో బైబిల్ తీసుకువేయాలి. అప్పుడు నీ స్పిరిచువల్ కార్డు, నీ రిపోర్ట్ కార్డు కొంత ప్రోగ్రెస్తో నిండి ఉంటుంది. దేవుడు రాస్తాడు సాటిస్ఫాక్టరీ, డబ్బులు కీప్ ఇట్ అప్ అని రాస్తాడు, లేకపోతే నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని రాస్తాడు, ఇంకా డెవలప్ కావాలి. అది ఒకటి. రెండోది మన దైవ శాఖకు నేర్పించేటువంటి మనం చూస్తే, సమాజముగా కూడుట మానవద్దు. ఈరోజు సంఖ్య ఎందుకో చాలా డల్గా ఉంది. సమాజంలో కూడట మారడం అనేది రిపోర్ట్ కార్డులో తెలిసిపోతుంది. స్కూల్కు రెగ్యులర్గా వెళ్ళేవాడు ఎలా ఉంటాడు, వెళ్ళని వాడు ఎలా ఉంటాడు మనకు తెలిసిపోతుంది. వాళ్ళిద్దరి మధ్య తేడా. ప్రతిరోజు క్లాస్కి వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేవాళ్ళు, ప్రతిరోజు విశ్లేషించేవాళ్ళు, వాళ్ళు తేడాగా ఉంటారు. మిగిలిన వాళ్ళు లాగ్ అవుతారు, వెనకబడిపోతారు. ప్రతి దినపు అటెండెన్స్ అనేది, ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని సన్నిధిలో ఉండవలసినప్పుడు ఇలా ఉండడం అనేది ఒక మంచి లక్షణం. మన రిపోర్ట్ కొంచెం మెరుగుపడుతుంది. సమాజంలో కూడుట మానవద్దు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో దేవుని వాక్యం శ్రమిస్తుంది. సమాజంలో కూడుట మానవద్దు. ప్రియ సహోదరి సహోదరుడు, ఏ పరిస్థితుల్లోనూ దేవుని సన్నిధికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయవాలి. ఒకవేళ అది అత్యవసరం అయితే దానికి దేవుని వాక్యం ఎక్స్క్యూజ్ ఉందేమో, కానీ మనం ఎక్స్క్యూజెస్ తీసుకొని దేవుని సన్నిధికి రాకుండా ఉండవద్దు. దయచేసి నిరంతరము దేవుని సన్నిధికి రావాల్సిందిగా దేవుని దాసునిగా మీకు హెచ్చరిస్తున్నాను. మూడవదిగా మనం చూస్తే, మనము ప్రార్థించడం అనేది ఎంత ఎక్కువగా చేస్తామో అంత ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూస్తాం. ఒక భక్తుడు అంటాడు, మోకాళ్ళు నల్లబడే కొద్దీ ముఖాలు తెల్లబడతాయి. ఏమిటండి? మోకాళ్ళు నల్లబడే కొద్దీ ముఖాలు తెల్లబడతాయి. ముఖాలు నలుపు రంగు అయితే మనం ఏం చేస్తామండి? ఆ నలుపు గురించి కొంతమంది ఈ రోజు నుంచి ప్రత్యామ్నాయం ఎంచుకుంటారేమో. పేరు లవ్లీలు, పేరెవర్లు వాడకుండా మోకాళ్ళతో ముఖాలు తెల్లబడతాయి. అందుల గురించి కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి వెలుగును సంతరించుకోవడానికి, ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతలోనికి వెళ్ళాలి అంటే మోకాళ్ళు మనకి సహకరించాలి ప్రార్థన చేయడానికి. నీవెంత ప్రార్థిస్తావో అంత శక్తి పొందుకుంటావు. ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు పవర్. నీవెంత పవర్ పొందుకోవాలనుకుంటావో అంతగా ప్రార్థిస్తావు. నాకు పవర్ అవసరం లేదనుకుంటే నువ్వు ప్రేయర్ చేయు. దేవుని వాక్యం అంటుంది, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో నీ పవర్ కన్సర్న్ సబ్జెక్ట్ కనుక మార్కులు ఇస్తే నీళ్ళు అవుతావో డల్ అవుతావో ఒకసారి పరీక్ష చేసుకో. నువ్వు పవర్ఫుల్గా ఉండాలంటే ప్రేయర్ఫుల్గా ఉండాలి. దేవుని వాక్యం విషయాలు ఇస్తుంది. నేను ఎక్కువగా ప్రార్థించు. కొంతమంది ప్రార్థన చేస్తూ కూర్చుంటే మా పనులు ఏంటి అనుకోవచ్చు. ఒక పోర్చర్లో, ఒక జడ్చర్లో ఒకే చోట కాన్స్టెంట్గా ఉండి చేయాలా? ఎక్కడైనా చేయొచ్చు అంటే దేవుని వాక్యం విషయాలు వస్తుంది. 24 గంటలు నువ్వు ప్రార్థన చేయవచ్చు. నీవు ప్రత్యేక సమయం కేటాయించినప్పుడు మోకాలు వెళ్తుండు, కానీ ఎక్కడికైనా నీ పని సమయంలో, పని స్థలంలో ఎక్కడ ఉన్నా కూడా నీవు ప్రార్థన చేస్తూనే ఉండవచ్చు. మనసులో నీకు కనిపించిన ప్రతి వారి కోసం ప్రార్థన చేయవచ్చు. నువ్వు చూసే ప్రతి సిచ్యువేషన్ గురించి నువ్వు ప్రార్థన చేయవచ్చు. నిరంతరం నీ మనసులో దేవుని ధ్యానం చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. 4వదిగా, దేవుని వాక్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు నీవు నేను వింటాం. యాకోబు భక్తుడు అంటాడు, వినువాడు ధన్యుడు, విని వాటిని ఆచరించేవాడు మరి. విని విడిచిపెడితే ఒకడు అర్థంలో తన సహజ స్వరూపమును చూసుకొని మరిచిన వారి వలె ఉంటాడు అని దేవుని వాక్యం చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వినడం మాత్రమే కాదు, వాటిని ఆచరణలో పెట్టాలి. అప్పుడు మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, మనము మొట్టమొదటిగా ప్రతిరోజు కూడా రెగ్యులర్గా వాక్యాన్ని అధ్యయనం చేయాలి. రెండవది, సంఘముగా కూడుట మానకూడదు. అత్యధికమైనటువంటి ఆసక్తితో ప్రార్థన చేయాలి. 4వది,
మనం విన్నటువంటి వాక్యాన్ని తప్పక పాటించాలి. ఇది నాకు కాదులే అనుకోవద్దు. ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక స్టెఫన్ రిపోర్ట్ లాగా, ఒక కొర్నేలి రిపోర్ట్ లాగా, ఒక అననీయ రిపోర్ట్ లాగా ఉంటున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి దేవుని వాక్యంలో నుండి మీకు ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. మీ రిపోర్ట్ కార్డు వెరిఫై చేస్తాను, ఏ రిపోర్ట్తో వచ్చా? అప్పుడు దేవుని యొక్క మన రిపోర్ట్ సరిగా లేకపోతే ఆయన ఒక్కొక్కసారి దండిస్తాడు. ఆ దండనకు మనం పాత్రలు కాకుండా ఉండాలి అని అంటే మన స్పిరిచువల్ రిపోర్ట్ కార్డు ఎప్పుడు కూడా ప్రోగ్రెస్తో నిలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదములు ఏమాత్రము వెనతీయక సమస్తము సమృద్ధికి ఇచ్చేవాడై ఉన్నాడు. అలాంటి ప్రతి విధమైన మేలుతో ఆశీర్వాదంతో దేవుడు మనందరూ నింపుగా, కానీ దేవుని దార్శనిక మనందరినీ ఆశీర్వదిస్తూ దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.